మిమ్మల్ని ఎవరైనా అడిగారా? నీకెటువంటి ప్లేసెస్ అంటే ఇష్టమని? ఆర్ నేను అడుగుతున్నా. మీకెటువంటి ప్లేసెస్ ఇష్టం? బీచెసా? ఇంట్లో కూర్చోవడం ఇష్టమా? టెంపుల్స్‌కి వెళ్ళడం ఇష్టమా? నేచర్ ఉన్న ప్లేసెస్‌కి ఇష్టమా? లైక్ గ్రీనరీ ప్లేసెస్, లేకపోతే జంగిల్స్, ఫారెస్ట్ ఆర్ అడ్వెంచర్స్, రోలర్ కోస్టర్ రైడ్స్ ఏమిష్టం? మీ అందరికీ తెలిసిందా మీకేమిష్టమో? సో, ఈరోజు నా ఇష్టం గురించి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో, దిస్ వీడియో ఈస్ ఆల్ అబౌట్ నేచర్. ఆ గ్రీనరీ, ఆ పార్క్. సో, ఎప్పుడైనా నేచర్‌లో ఉన్నప్పుడు లైక్ పార్క్స్ గాని, చుట్టూ ఉన్న ట్రీస్ అలాంటి ప్లేసెస్‌లో ఉన్నప్పుడు ఐ ఫీల్ సో మచ్ ఆఫ్ కామ్‌నెస్, పీస్‌ఫుల్‌నెస్, వైబ్రెంట్. చాలా హాయిగా అనిపిస్తది. సో, అలాంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఈరోజు మీకు చూపిస్తున్నాను. మీరందరూ ఇది చూసి వావ్! అని అనకపోయినా చాలా బావుంది అని ఎండ్ ఆఫ్ ద వీడియో అంటారు. సో, లెట్స్ గెట్ ఇంటు ఇట్. హాయ్ గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హైదరాబాద్‌లో ఉన్న దుర్గం చెరువు పార్క్ గురించి మాట్లాడుకుందాం. అదే బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పాను కదా! ఏంటి పార్కా? పార్క్‌లో ఏముంటాయి అని మీరు తీసి పడేయకండి. చాలా బావుంది ప్లేస్ అండ్ నాకు నచ్చింది. మీకు కూడా చూసినప్పుడు నచ్చుతుంది అని అనుకోని ఈ వీడియో చేశాను. అండ్ లెట్స్ టాక్ మోర్ అబౌట్ ఇట్. సో, ఈ పార్క్‌లోని మెయిన్‌గా నాకు నచ్చిందేంటో తెలుసా? మ్యూజిక్ ఫౌంటైన్. సాంగ్స్ వేస్తూనే ఉన్నాడు. అండ్ మ్యూజిక్ అమేజింగ్ మ్యూజిక్. బట్ వీడియోస్‌లో మన మ్యూజిక్ పెట్టకూడదు కాబట్టి నేను పెట్టట్లేదు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ యూ విల్ కమ్ టు నో. సో, బెస్ట్ టైమ్ ఈవినింగ్ 5కి వెళ్తే చాలా వైబ్రెంట్‌గా, పీస్‌ఫుల్‌గా, కామ్‌గా అనిపించింది. ఎంత బావుందో తెలుసా? పార్క్ చుట్టూ హ్యాపీగా వాక్ చేసేయొచ్చు. అంతమంది వాకింగొచ్చారు. దే ఆర్ జస్ట్ ఎంజాయింగ్. ఐ రియల్లీ లవ్డ్ the entire place. ఈ హార్ట్ షేప్స్ ఉన్నాయి గదా! ఇవి పార్క్ ఎంట్రన్స్‌లో ఉంటాయన్నమాట. మేము సడెన్‌గా 5:00కి చూసినప్పుడు సన్‌లైట్‌తో, పింక్ ఫ్లవర్స్‌తో చాలా బావున్నాయి. మేము పార్క్ మొత్తం చూసి అప్పుడు వీటి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. బట్ అప్పటికే 6:30, 6:45 అలా అయిపోయేసరికి ఆ సన్‌లైట్‌లో చూడలేకపోయాం. బట్ లైట్స్ వేసిన తర్వాత ఇంకా వైబ్రెంట్‌గా అనిపించింది. ఫుల్ గాలి వస్తూ, పక్కనే లేక్ అలా సైలెంట్‌గా ఫ్లో అవుతూ, మ్యూజిక్ ఫౌంటైన్‌లో మంచి మంచి మ్యూజిక్ పెట్టాడు వాడు. అండ్ లిటరల్లీ ఆ మొమెంట్ ఎక్స్‌ప్లెయిన్ చేయలేం కదా! కొన్ని అక్కడుండి ఫీల్ అవుతేనే అనిపిస్తది. జనరల్‌గా లేక్స్‌ని, రివర్స్‌ని గాని, ఈ వాటర్ ఫ్లో థింగ్స్‌ని చూసినప్పుడు నాకేమనిపిస్తదంటే, ఒక లెసన్ అనిపిస్తది. లైక్ వి షుడ్ బి పీస్‌ఫుల్ అండ్ ఫ్లో లైక్ విత్ హ్యాపీనెస్ అలాంటి ఒక ఫీల్ ఒస్తది. అండ్ ఐ లిటరల్లీ ఎంజాయ్డ్ దోస్ మొమెంట్స్. అండ్ అక్కడ నేను అలా క్యాప్చర్ తీసుకుంటున్నాను. ఆ లేక్ దగ్గర కూర్చొని హ్యాపీగా లేక్ ముందు అలా కూర్చోవచ్చు. పక్కన వాడు సాంగ్స్ పెడుతుంటే ఐ కెనాట్ ఎక్స్‌ప్లెయిన్. సీరియస్‌లీ ఐ కెనాట్ ఎక్స్‌ప్లెయిన్. సో, 'టైటానిక్' సాంగ్స్ కానీ, స్లో మోషన్ సాంగ్స్ కానీ చాలా పెట్టాడు. బట్ కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేనిక్కడ అవి సాంగ్స్ పెట్టలేకపోతున్నాను. బట్ మనం ఈ మొమెంట్‌ని ఎంజాయ్ చేయాలి కాబట్టి నేను మంచి సాంగ్స్ యాడ్ చేస్తున్నాను. లెట్స్ రిలాక్స్ అండ్ ఎంజాయ్. Maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? Silhouettes of you are like a taunt. Never really know just what you want. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you fade away. As you fade away. అలా మ్యూజిక్ ఫౌంటైన్‌లో చాలా సాంగ్స్ ప్లే అవుతూనే ఉన్నాయి. ఎవ్రీ 1 మినిట్‌కి ఒక్కొక్క సాంగ్ వస్తూ, లేక్ పక్కన కూర్చొని మేము భలే ఎంజాయ్ చేసాం. లైక్ మా ఆయన, మా చెల్లి, తమ్ముడు అందరం ఎంజాయ్ చేసాం. చుట్టూ గ్రీనరీ, మధ్యలో లేక్, పక్కన మంచి మంచి సాంగ్స్ వస్తూ, అలా స్లోగా, పీస్‌ఫుల్‌గా ఆ కామ్‌నెస్ చాలా బాగుంది. అండ్
We really enjoyed and we had a great day. మీరు కానీ ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేసినట్లయితే ప్లీజ్ డు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.